భవానీ మాల వేసుకున్నప్పుడు మాత్రం ప్రతి ఇయర్ భవానీ మాల వేసుకుంటాం. అవి విడిగా అయితే వాడము. ఎలాంటి నాన్ వెజ్ గానీ ఇలాంటి ఓన్లీ ఏదన్నా ఇంట్లో పూజ ఉన్నప్పుడు వెకేషన్ ఉన్నప్పుడు మాత్రము దాంట్లో పొంగలి గాని ప్రసాదం చేయడానికి తీస్తాను. లేదు అంటే ఇక మేము మాల వేసుకున్నప్పుడు ప్రతి సంవత్సరం మాల వేసుకుంటాం. మాల వేసుకున్నప్పుడు దాంట్లోనే ఇంకా అన్ని ఇత్తడి గిన్నెల్లోనే వండుకుంటాం. ఎంత నిష్టగా చేస్తారనమాట. ఒక్క రోజు మాత్రం హోటల్ పెడతాం. మిగతా రోజులు సెలవే. అయినా సరే అమ్మవారికి ఇచ్చేసి ఒక్కరోజు మాత్రం అమ్మవారు మా ఇంట్లో ఉన్నారు, అమ్మవారు చేతుల మీదగా ఒక రోజు వంట చెయ్యాలి. ఇది తోటి అంటే నాన్ వెజ్ వండుతాం, మరి మన వృత్తి అదే కదా అని చెప్పి ఒక రోజు మాత్రం పెడతాము. వాళ్ళ తర్వాత మళ్ళీ అన్ని ఇంట్లోకి అయితే రానివ్వు, బయట మాత్రమే. మేము కూడా ఇంట్లోకి ఎవ్వరం ఒక్కళ్ళం కూడా అడుగు పెట్టాం. భవానీ మాల వేసుకున్న టైంలో ఒక్క రోజు మాత్రము ఇంట్లోకి ఎవరం పొద్దున్న వెళ్తే మళ్ళీ నైట్ దాకా మా మావయ్య గారు మా అత్తయ్య గారు మాత్రం ఉంటారు లోపల. దీపారాజన ఇది పండగకుండా చూసుకుంటాను. అలాగా. ఎంత మంది ఉంటారు ఇంట్లో మొత్తం? మేమా 12 మంది ఉంటాం. 12 మందా ఈ ఇంట్లో, ఈ 2 గదుల ఇంట్లో? అంటే మొన్న రీసెంట్ గా తీసుకున్నాను రూమ్, ఇంకొక రూమ్. ఎందుకు 12 మంది? ఎవరు? అత్తయ్య గారు, మామయ్య గారు, నేను, మా వారు, మా పిల్లలు 2, మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయి, మా తోడుకోడలు మరిది వాళ్ళ పిల్లలు 2. అసలు చూసారా ఈవిడ మనసు ఎంత మంచిదో కదా. ఈ రోజుల్లో ఎవరున్నారు ఇలా? అంటే ఇల్లు చిన్నది కావచ్చు గానీ మీ మనసు మాత్రం చాలా పెద్దది. అంటే సరే, అత్తగారు, మామగారు, అసలు ఆడపడుచు, వాళ్ళ పిల్లలు అందరు పని చేస్తుంటారా? అందరు అలా ఒక పని చేసుకుని సంపాదించుకొని. నేను చెప్పాకన్నా వాళ్ళ మాటలు అడిగితే బాగుంటది. నేను ఎప్పుడు వస్తానా అని చూస్తారు. ఊరు ఇప్పుడు వచ్చేసారు కదా ఇలా జరిగినాక. అంతకు ముందలైతే మా మామయ్య గారును మా ఆడపడుచు వాళ్ళు ఇక్కడే ఉండేవాళ్ళు నాకు తోడుగా. ఎప్పుడు ఇది అనుకుంటాం లేదు, ఒక కుటుంబం లాగానే ఉంటాం. అంటే అలా అన్ని ఫైటింగ్ చేసుకోకుండా ఉన్నాం, ఫైటింగ్ చేసుకుంటాం, జరిగేవి ఫైటింగ్ చేసుకుంటాం. అప్పటికప్పుడే కూసేపే అంటే కూరలు కాడ కొంచెం తేకలేసుకుని మళ్ళీ కూసేపే అందరం. నేను ఏంటి కాకపోతే అందరూ నాకు, మా అత్తగారు మామగారు అయితే నాకు బాగా ఫుల్ సపోర్ట్. అలాగా. మా ఆయన్ని కూడా నన్ను ఒక మాట అనేవాడు. మా ఆయన ఒకవేళ ఉన్న కసిన్న అంటే వంటల దగ్గర. ఆడవాళ్ళ అదృష్టం ఏంటో తెలుసా? మనకి అమ్మా నాన్నని ఎలాగో పుడతాం అయిపోతుంది, మన అమ్మా నాన్న కాబట్టి మనల్ని ప్రేమిస్తారు. కానీ అత్తింటి వాళ్ళు కూడా మనల్ని అంత ప్రేమించేలా చేసుకోవడం అది ఖచ్చితంగా మన చేతుల్లోనే ఉంటుంది. అది కూడా ఒక అదృష్టమే. అంటే అన్ని కలిసి వస్తున్నాయేమో ఇలాగా. అది మనం మన వ్యక్తిత్వాన్ని బట్టి అవన్నీ ఉంటాయి. మన అమ్మ నాన్న దగ్గర కొన్ని రోజులే ఉంటాము, కానీ మన వ్యక్తిత్వం అయినా గానీ మనకు వచ్చే ఎదురు పర్సన్ కూడా మనం అలా ఉన్నా ఎదురు మనిషి కూడా అలా ఉండాలని ఉండదు కదా. కానీ ఆ విషయంలో నేను ఎంతో అదృష్టవంతురాలు. ఎందుకంటే మా వారు ఎలా అంటారంటే, స్త్రీ ఎక్కడైతే గౌరవించబడుతుందో అక్కడ దేవతలు కొలువు ఉంటారు. కాబట్టి స్త్రీ దేవతతో సమానం కాబట్టి అసలు అంతలా రెస్పెక్ట్ ఇస్తారు. ఆ రెస్పెక్ట్ ఇవ్వడం వల్లేమో మా ఇంట్లో ఆ ఇదనేది లేదు. కానీ అలా ఆలోచించడం అది ఆయన గొప్పతనం. అవును అవును, ఆయన గొప్పతనం వల్లే నేను ఇవాళ ఇలా ఉన్నానంటే. అంతేనా? కుమారి గారు ఈ మధ్య యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టారు. అందుకే చూసారా కెమెరా స్టాండ్ లాంటివి కూడా మేము వచ్చేసరికి ఉన్నాయి. అంటే ఇంత చిన్న ఇంట్లోనే అంత బాగా సెటప్ చేసుకున్నారు. ఇక్కడ చూస్తేనేమో చిన్న షెల్ఫ్, ఇటువైపు టీవీ మాత్రం భలే పెద్దది. అంటే మీ వీడియోస్ చూసుకోవడానికి పిల్లల చదువు కోసం అని కొన్నాను నేను. అంటే దానికి ఎలాంటి ఇవి రావు, ఓన్లీ వాళ్ళకి ఏది అదే ప్రాజెక్ట్ వర్క్ ఏదో అంటారంట కదా, వర్క్ పిల్లలవి ఆ వర్క్ మాత్రం చేసుకోవడానికని కొన్నాం. అంటే ప్రాజెక్ట్ యూట్యూబ్ లోంచి అలాగా తీసుకుని, అంటే ఎలాంటి ఇంకా దేనికి ఇది లేదు, ఎలాంటివి రావు. అది ఇప్పుడు పెట్టించుకున్నాం, ఇన్నాళ్ళంటే పెట్టించలేదు. అదేలేండి, కరెక్టే. ఒక బెడ్రూమ్, ఒక మామూలు చిన్న హాల్ లాంటిది, ఇక కిచెన్ అదే మీ దేవాలయం. అవును, ఇక పూజలు గాని ఇంకేవైనా అక్కడే చేసుకుంటారు. అందరం పొద్దున్నే లేచిపోతాం కాబట్టి వాళ్ళు ఇదిగా ఉన్నాయి. ఈ గది మాత్రం పొద్దున్నే ఊడ్ చేసుకుని చేసేసుకుని గురువారం, శుక్రవారం, శనివారం 3 రోజులు మాత్రం మార్నింగే చేసేసుకుంటాం. లేకంగానే పూజ అనేది చేసుకున్నాకనే వాళ్ళు చేసుకుంటూ ఉంటే నేను మాత్రం పూజ చేసుకున్నాకనే అన్ని వదిలిపెట్టాను. మళ్ళీ పూజే మళ్ళీ బైబిల్ కూడా చదువుతాం రోజు. అదేంటి? అత్తయ్య గారు బాప్టిజం తీసుకున్నారు. ఓహో, మీరే ఆవిడ కన్వర్ట్ అయిపోయారు క్రిస్టియానిటీలోకి. ఓహో, బైబిల్ చూసారా? ఇక్కడ ఆవిడ ఒకవైపు భవానీ మాల వేసుకుంటారు, అత్తగారేమో చర్చికి వెళ్తారంట. ఇదే కదా నిజంగా పరమత సహనం అంటాము. అన్ని కలిపి ఒకే చోట ఉండడం అత్తయ్య గారు వాళ్ళందరితో. నిజంగా మీలో నిజంగా కొత్త కొత్త కోణాలను నేను చూస్తున్నాను.
మన మనసే దేవుడు కదా, మనసే దేవుడు. నిజమే, మన మనసే దేవాలయం. కరెక్టే కదా. అవును.